నేటి పోటీ ప్రపంచంలో అన్ని రంగాలలో మహిళలు ముందంజలో ఉండి సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ మధుకుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఈపీడీసీఎల్ డివిజన్ కార్యాలయంలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సీనియర్ మహిళా ఉద్యోగులను సన్మానించి వారికి వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. అనంతరం మధుకుమార్ మాట్లాడుతూ, ఒకప్పుడు మహిళల పాత్ర ఇంటికి పరిమితమయ్యేదన్నారు. నేడు గృహిణిగా, ఉద్యోగిగా, వ్యాపార రంగాల్లో అటు అంతరిక్షంలో కూడా అడుగుపెట్టి వారి మేధాశక్తిని చాటుకున్నారు. మహిళలను ఆదరించి ప్రోత్సహిస్తే సమాజం మరింత అభివృద్ధి పదంలో ఉంటుందని మధుకుమార్ అన్నారు. Stop. Three. Sir, go start. పేపర్లు ఎట్లా అయిపోతున్నాయి వేయాలి స్పీడ్గా 48 seconds. Sir, ఒకసారి study. Sir, Jyoti. Okay, sir. మన ఏంటి సార్ డిజైన్ చేసింది. అలాగే మన టౌన్ ఏరియా గారు నేను మహిళా దినోత్సవం సందర్భంగా విద్యుత్ సంస్థలు పనిచేసే మహిళా ఉద్యోగులందరినీ కూడా ఒక చోట చేర్చి వారిని సన్మానించడం, వారి చేసిన సేవలకు గుర్తింపుగా వారిని సన్మానించడానికి ఇక్కడ మహిళా దినోత్సవ కార్యక్రమం అనేది పెట్టాము. అనేక మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. వారందరికీ కూడా వారి మధ్యన స్నేహపూర్వక గేమ్స్ పెట్టాము. అదేవిధంగా వాళ్ళకి అనేక రకాలుగా ఇన్స్పిరేషనల్ ఇవి కండక్ట్ చేసాము. అందరూ మహిళలందరూ చాలా చక్కగా పాల్గొన్నారు. కాబట్టి ఈస్టర్న్ పవర్ విద్యుత్ సంస్థలు పనిచేస్తున్న ప్రతి మహిళా ఉద్యోగులందరికీ కూడా నర్సాపురం డివిజన్ తరఫున హృదయపూర్వకమైనటువంటి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహిళలందరూ కూడా ఇదే విధంగా నవ్వుతూ సంతోషంగా తన యొక్క జీవితంలో తమ యొక్క పాత్రలు పోషిస్తూ సంస్థ యొక్క అభివృద్ధిలో తమ పాత్రను పోషిస్తూ ముందుకు సాగుతున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇదే విధంగా ముందు కూడా ఇంకా మహిళల విషయంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి ఇది ఒక నాందిగా మేము ఈరోజు పెట్టాము. థ్యాంక్ యూ. నర్సాపురం డివిజన్ పరిధిలోని మహిళా ఉద్యోగులందరికీ ఏపీడీసీలో పనిచేస్తున్న నర్సాపురం డివిజన్లో ఉన్న మహిళా
ఉద్యోగులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం జరిపించవలసిందిగా మన డిఈ గారి ఆదేశాల మేరకు అందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా, ఎంతో ఆనందంగా అందరూ దీంట్లో భాగస్వాములై వాళ్ళలో స్నేహపూర్వక భావం పెంపొంది అందరూ కూడా వాళ్ళ శక్తి మేరకు ఇంకా అద్భుతంగా పనిచేసి వాళ్ళలో ఏమన్నా సామరస్యం కానీ అట్లాంటి వాళ్ళలో పెంపొందించి వాళ్ళలో స్నేహభావాన్ని అలాగే డివిజన్కి వాళ్ళ యొక్క సేవలు ఇంకా ఉపయోగపడాలని చెప్పేసి ఇంకా మంచిగా చేస్తారని చెప్పేసి అందరినీ ఈ కార్యక్రమం ద్వారా ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిపించినందుకు డిఈ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేసుకుంటూ